ఇక్కడ క్లీన్ చిట్, మరి అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళే కీలక విచారణ. 10 మందిలో ఇప్పటికీ 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారారనే ఆధారాలు లేవన్నారు. క్లీన్ చిట్ పై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఫిరాయింపుల ఎపిసోడ్ పై ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని, ఆ ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు స్పీకర్. కాలే యాదయ్య, పోచారానికి క్లీన్ చిట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం శాసనసభను అవమానించడమే అన్నారు. స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లలో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటి చెప్పిందని ట్వీట్ చేశారు కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని స్పీకర్ తీర్పుతో తేలిపోయిందన్నారు. ప్రజా తీర్పును అవమానించిన జంపు జిల్లా నేలకు, వారికి కండువాలు కప్పిన వాళ్లకు వారికి బుద్ధి చెప్పే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ 7 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు కొట్టేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లెం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టుగా ప్రకటించారు. ఇక మిగిలిన 3లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విచారణ పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చర్చగా మారింది. 7 స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం స్పందన ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. స్పీకర్ 7 బీఆర్ఎస్ లో ఉన్నట్టు ప్రకటించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. కోర్టుకు మరిన్ని ఆధారాలు సమర్పిస్తామంటోంది. బీజేపీ కూడా క్లీన్ చిట్ నిర్ణయం సరికాదంటోంది. కాంగ్రెస్ తెచ్చిన ఫిరాయింపు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే గౌరవించడం లేదని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు.